సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికీకరణ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. పెద్ద పెద్ద నగరాలు, పారిశ్రామిక అవసరాలు, ఎస్సీజెడ్లు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యాచరణకు తోడు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 10 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసింది. సో దీని ద్వారా అతి త్వరలోనే ఆయా ప్రాంతాల్లో ఈ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేయబోతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను జారీ చేస్తుంది. ఈ 10 పార్కులు ఎక్కడ రాబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం 10 చోట్ల ఈ పార్కుల ప్రకటనకు సంబంధించినటువంటి ఆర్డర్స్ని ఇప్పటికే రిలీజ్ చేసింది. మొత్తం అనకాపల్లి జిల్లా అన్నీ కూడా వెనుకబడిన జిల్లాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. అనకాపల్లి జిల్లా, అనంతపూర్ జిల్లా, చిత్తూరు, కర్నూలు, అలానే కర్నూలులో 2 చోట్ల వస్తుంది. వారకల్ సెజ్నే ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, అలానే శ్రీకాకుళం, తిరుపతి. సో ఇక్కడ ప్రాంతాన్ని అంటే ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేసింది, ఎన్ని ఎకరాల భూమిని తీసుకోబోతుంది. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లో రాంబిల్లి లొకేషన్ వస్తుంది. సో అక్కడ మల్టీ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతుంది. 290 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం. అలానే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి తిమ్మసముద్రం ప్రాంతంలో, తిమ్మసముద్రంలోనే ఒక ఏరోస్పేస్ అండ్ ఆటో యాన్సిలరీస్ యాక్చువల్గా అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో ఎక్కువ ఏరోస్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి ఏపీ సీఎం చెప్తున్నారు. దీనిపైనే ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసినప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. సో మొత్తానికి తిమ్మసముద్రం దగ్గర ఏరోస్పేస్ ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీకి సంబంధించి 433 ఎకరాలని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ దానికి సంబంధిత పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చిత్తూరు జిల్లా నగరిలో ఉన్నటువంటి కోసల నగరం, ఇక్కడ ఈ కోసల నగరంలో కూడా మల్టీ ప్రోడక్ట్ క్లస్టర్ కోసం 500 ఎకరాల భూమిని గుర్తించారు. కర్నూలు జిల్లా ఓరకల్లు మండలంలో వచ్చేటువంటి గుత్తపాడు ఈ ప్రాంతంలో మీదివేముల దగ్గర ఈవీ మొబిలిటీ, ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈవీ సిటీ కింద ఇండియాస్ ఫస్ట్ ఈవీ సిటీ అనేటువంటి మాట కూడా చెప్పారు. అదే తరహాలో ఇప్పుడు మీదివేముల దగ్గర ఈవీ మొబిలిటీ దానికి సంబంధించి 300 ఎకరాల భూముల్ని కేటాయించారు. ఇక్కడ భారీ పరిశ్రమల కంటే కూడా భారీ పరిశ్రమలకి అనుబంధంగా వచ్చేటువంటి చిన్న తరహా పరిశ్రమలు అంటే యాన్సిలరీ యూనిట్స్ అంటారు, విడిభాగాలు తయారు చేసేటువంటి సంస్థలకు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసం ఈ ప్రదేశాలని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఓరకల్లోనే కొమరోల్లో కూడా డ్రోన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు ఒక 300 ఎకరాలని ప్రభుత్వం గుర్తించింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతంలో డిఫెన్స్ రిలేటెడ్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి 498 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అంటే డిఫెన్స్ రిలేటెడ్గా చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో ఉద్రిక్తతలు జరిగిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు చాలా సెన్సిటివ్ ప్లేసెస్ అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా గమనించింది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమలో, రక్షణ రంగ స్థావరాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన కేంద్రం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ప్రపోజల్ ఇచ్చారు. డిఫెన్స్ క్లస్టర్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి జాగ్రత్తలు దాదాపు 500 ఎకరాలని గుర్తించారు జగ్గయ్యపేట ప్రాంతంలో. ఇక పల్నాడులో మాచర్ల ప్రాంతంలో, కొత్తపల్లి ప్రాంతంలో మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి క్లస్టర్ డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు. అది 477 ఎకరాల భూముల్ని దీనికోసం గుర్తించారు. ఇక ప్రకాశం జిల్లా దొనకొండ ఇండస్ట్రియల్ క్లస్టర్లో వచ్చేటువంటి బాదాపురంకి సంబంధించి మల్టీ ప్రోడక్ట్ క్లస్టర్ డెవలప్ చేయడానికి 380 ఎకరాలను గుర్తించారు. శ్రీకాకుళంలో సంతబొమ్మాళి మండలంలో వచ్చేటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఆకాశ లక్కవరం, అలానే కాకరపల్లి, ఈ 2 ప్రాంతాల్లో కూడా కెమికల్ రిలేటెడ్ క్లస్టర్స్ని డెవలప్ చేయడానికి 350 ఎకరాల భూముల్ని ప్రభుత్వం గుర్తించింది. ఇక తిరుపతిలో చూస్తే కనుక తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, ఈ 2 ప్రాంతాలకు సంబంధించి రౌతు సుర్మలకి సంబంధించినటువంటి ప్రదేశాలను గుర్తించారు. ఇక్కడ గౌడమాల, బిఎస్పురం, అలత్తూరు, కొత్తపాలెం, ఈ 4 ప్రదేశాలని మల్టీ ప్రోడక్ట్ జోన్స్ కింద డిసైడ్ చేశారు. అక్కడ 480 ఎకరాల భూముల్ని గుర్తించింది ప్రభుత్వం. మొత్తం ఇవన్నీ కూడా యాన్సిలరీ యూనిట్స్ డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి భారీ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి విడిభాగాలు తయారు చేసేటువంటి
క్లస్టర్స్ కింద వీటిని డెవలప్ చేస్తారు. ఒక చోట కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లొకేషన్స్ని డిసైడ్ చేశారు. ఈ 10 చోట్ల కూడా ఎంఎస్ఎంఈ పార్కులు అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పార్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి భూములను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్వైర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ సంబంధిత పరిశ్రమలు ఏవైతే ఇక్కడ ఈ అంశాలను డిసైడ్ చేశారో ఆ బేసిస్లోనే మొత్తం ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏ తరహా క్లస్టర్ పెట్టాలనేటువంటి ప్రపోజల్లో భాగంగానే ఇవి చేశారు. అక్కడ ఉండేటువంటి జాగ్రఫీ పరంగా అక్కడ దొరికేటువంటి వనరుల ఆధారంగా దీన్ని డిసైడ్ చేశారు. సో వీటికి సంబంధించి ఏర్పాట్లు అతి వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో సంబంధిత శాఖల అధికారులకి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. అతి త్వరలోనే ఈ 10 పార్కులు వేగంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.